నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎట్లున్నారు అసలు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఇవాళ మన వీడియో ఏంటిదంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 61 ఎపిసోడ్ అన్నమాట. దోస్తులు, ఈ ఎపిసోడ్ అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ప్లీజ్ అందరూ స్కిప్ చేయకుండా అయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి. అవును ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అట్లనే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని చూస్తూ ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, వెళ్ళి వీడియో అయితే చూసేయండి. వీడియో చూస్తూ ఏం చేయాలో గుర్తుకుంది కదా. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ బాక్స్ లో రాయండి. ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ అత్త కోడలేంది తిరుగుడే తిరుగుతారు కదా. వీళ్ళు ఇక్కడ అటు ఇటు తిరిగినంత మాత్రాన ఈ ప్రసాద్ గారు తొందర అత్తడు అదేంది? ఓ కాంతం, ఏం తిరుగుతారే? ఆగో. ఏంది రాజావా? కాదే, మీరు కాలుగాలిన పిల్లిగిరు అటు ఇటు తిరిగితే ఆ పేనాడు చెప్పనత్తడానే? ఏమో తిరుగుడే తిరుగుతారు. అడ కూసరి. ఆడికిట్లా వేసిందని తెలిసిన కానుంచి నాకైతే ఏం మనసులో పడతలేదే. అందుకే అటు ఇటు తిరుగుతానా. ఆడేమో ఇంకా అత్తలేడాయే. అత్తడాగరాదే, పేనాడేమన్నా అటే పోతాడా? ఇంటికి రాకుండా ఎటు పోతాడు? ఇంకో గంట కన్నా అత్తాడు, ఇంకా సాయంత్రం అత్తాడు. వచ్చినా కన్నా మందలిద్దాం అవరాదు. ఇక అటు ఇటు టెన్షన్ పడుకుంటూ తిరిగితే ఆడత్తాడానే? ఏం చేయమంటవే రాజవ్వ, అది అట్ట మాయకుడు. వెనక ముందు ఆలోచించకుండా అందరిని గుడ్డిగా నమ్ముతాడు. మరి వాళ్ళు మనకు మంచి చేస్తారా చెడు చేస్తారా అని ఇంత ఆలోచన లేదు. అవునత్తమ్మా, బావ అసలు వెనక ముందు అస్సలు ఆలోచించాడు. ఎవరు ఏది చెప్పినా అది నమ్ముతాడు. ఆనే మల్లిక, మీ అత్తకు తోడు ఇక నువ్వు కూడా తయారేనా ఆనే? అరే ఆగురే అంటే ఆగుతలేరేందే? ఆడైతే రానియరి. ఆడ వచ్చినాక మెల్లగా నిమ్మలంగా కూర్చోబెట్టి ఏం జరిగిందో మెల్లగా తెలుసుకున్నాక మెల్లగా ఈ సమస్యల నుంచి అని బయట పడగొట్టాలే. ఆగురి. ఇదాన్ని తీసిపెట్టి అత్తనేమో అటు తిరుగుతాంది, కోడలేమో ఇటు తిరుగుతాంది. భలే ఉన్నారు మీరు. సరేనే అత్త, మేమేం తిరగంలే. కూర్చోరి. ఆనే కాంతం, నేను ముచ్చట చెప్తా, మీరు కంగారు పడకుండా తినుర్రి, సరేనా? ఏం ముచ్చట్నే? అనే కాంతం, అది ఉంచుకున్నంతో ఉండడానికి మొగడడ్డత్తానని ఆయన తాన్ని చంపింది. చూసినా అనే అది ఎసంటాడిదో. అవునే రాజవ్వ, గిసొంటి ఆడదాన్ని నేనైతే ఎన్నడూ చూడలేదు. ఉంచుకున్నంతోడు వండడానికి మొగుని చంపుతాది. ఇక బరిద నచ్చిన ముండలకు పానం తీసుడు ఎంతసేపే? సిటికల పానం తీస్తారు. వాళ్ళకు పానం అంటే ఇరువే లేదు. మరి ఇక ఇది పక్కన పెట్టుకొని ఆ బరిద ఇచ్చిన ముండ ఎంత శంకాడిదో తెలుసు కదా నీకు. మనం గనక మన ప్రసాద్ గాని విషయంలో జాగ్రత్తగా లేకపోయినవే అనుకో, అది ప్రసాద్ గాని కూడా ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటదే. అట్టిగానే పానాలు తీస్తుంది. ఏంది రాజవ్వ, ఏమంటాను నువ్వు? అయ్యా, అన్నిటికీ కంగారు పడతావేంటే? నేను చెప్పేది విను కొంచెం. మనం జాగ్రత్తగా ఉండి ఆ బోగరి బొడ్డు నుంచి వెళ్ళి మన ప్రసాద్ గారిని బయటపడేయాలి. లేకపోతేనా మన ప్రసాద్ గారు మనకు దక్కడు అని ఏదో ఒకటి చేస్తుంది. అవునా రాజవ్వ, నువ్వు చెప్పినట్టు మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అది నా కొడుకుని ఏమన్నా చేస్తుంది. అందుకేనే నేను ముందు జాగ్రత్తగా ఏం చెప్తానా, ఆడ వచ్చినాక మెల్లగా ఏం జరిగిందో అని మనం కనిపెడదామే. ఆడేం చేస్తాడు, ఆడు ఎటుపోతాడు అని అంతా కనిపెట్టుకుంటున్నాం. ఇక అప్పుడే ఆ దొంగ ముందు వేసిన ఎత్తులకు మనం పై ఎత్తేసి మన ప్రసాద్ గాని మనం కాపాడుకోవచ్చే. అత్త, నువ్వు చెప్పేది అంతా వింటుంటే నాకు భయం అవుతుంది. మల్లిక, గట్ల భయపడతారా అని బిడ్డ? మనకెంత పెద్ద సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఉండి ఎదుర్కోవాలి. ఎదుర్కొంటే అప్పుడు మనకు చిన్న సమస్య తీర అనిపిస్తుంది. లేకపోతే నువ్వు ఆ సమస్య వచ్చిందని భయపడ్డావే అనుకో, ఇక నీ పని కాదమే. సరేనే అత్త, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసుడు ఎక్కడిదే? నీ మొగడైతే రాని, ఆడ వచ్చినాక ఏం చెప్తాడు అన్న దాన్ని బట్టి మనం కూడా ఏదన్నా ఒక ఉపాయం ఆలోచిద్దామే. సరేనే అత్త. రాజవ్వ, ఇవన్నీ వేసినంటే మనతో అవుతుందా అని చక్కగా పోయి పోలీస్ స్టేషన్లా దాని గురించి చెప్తే అయిపోతాయి కదా. చెప్పాదే పిచ్చిదానా, నువ్వు ఆగు. మనం పోయి ఆ బోగరి ముండ గిట్ల చేస్తా అంటే ఎవరన్నా నమ్ముతారానే?
అందుకే తెలివిగా ఈ విషయాన్ని దాని నోటి నుంచి వచ్చేటట్టు మనం చెయ్యాలి. ఆ, అదంతా ఎట్లయితది? దాని నోటితోటి అది ఎట్లా చెప్తుంది? అది చెప్తారానే, మనం చెప్పిద్దామే. అని రాజవ్వ, ప్రసాద్ గడు వస్తాండే. అత్తండా? రాని రాని, అని ఏమనుకుంటు మీరు సపడి చేయకుండుర్రి. సరేనే రాజవ్వ. ఆగో, అందరు ఈయనే ఉన్నారు కదా, ఏం చేస్తారే అమ్మా? ఏం లేదురా ప్రసాద్, అటేనే కూర్చుండి ముచ్చట పెడతాను. ఆహా, ముచ్చట పెడతారా? సరే సరే, పెట్టుకోరి. మల్లిక, ఒకసారి లోపలికి వస్తావారా? ఆ సరే బావా, నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరేరా, తొందరరా. అత్త, బావ రమ్మంటుండు కదనే, వెళ్తున్నా మరి. పోయే మల్లిక. సరేనే అత్త, వెళ్తా. బిడ్డ మల్లిక, నువ్వు ఎట్లనైనా చేసి అక్కడ ఏం జరిగిందో మెల్లగా తెలుసుకోవే. తెలుసుకుంటానే అత్త. అని రాజవ్వ, ఆడింది ఏం జరగనట్టు అట్లా నటిస్తాడు. ఏమనే మనకేమెరక, మనకు తెలియద్దని అట్లా నటిస్తాడు కావచ్చు. మనకు తెలుసన్న విషయం ఆయనకు తెలియదు కదా, అందుకే అట్లా చేస్తాండే ఆడు. అని రాజవ్వ, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మనం కూడా పోయి సాటకు నిందాం పారాదే. పాయే సాటుకుండి ఇందాంపా, ఏం చెప్తాడో చూద్దాంపా. రాజవ్వ, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఈయన మధ్యలేదు కాదే. కొంచెం అటేటు వావే, గలవలకువా. బావా, అక్కడికి పోయినావు కదా బావా, ఏమైంది? అది నీకు ఎట్లా చెప్పాలో అర్థమైతలేదురా. ఆమె నిజంగానే ప్రెగ్నెంట్ మల్లిక. ఏంది బావా, ఆమె ప్రెగ్నెంటా? అవును మల్లిక, ఆమె ప్రెగ్నెంటే. అవునా? మరి ఈ ప్రెగ్నెన్సీ నిజమో అబద్ధమో తెలుసుకున్నావా బావా? తెలుసుకున్న మల్లిక, డైరెక్ట్గా ఆమెను డాక్టర్ దగ్గరికే తీసుకుపోయి టెస్ట్ చేయించిన. డాక్టర్ ప్రెగ్నెన్సీ అని చెప్పిండు. ఏంది బావా నువ్వు మాట్లాడేది? ప్రెగ్నెంటేనా అయితే? అవును మల్లిక, ప్రెగ్నెంటే. అసలు ఎట్లయిందో ఏమో అస్సలు అర్థమైతలేదు. బావా, నీకు తెలియకుండానే నువ్వు ఆమెతోటి కమిట్ అయినావా ఏంది? ఏమో మల్లిక, నాకు కూడా తెలియదు. ఆ మత్తులో నేను ఏం చేసిండు నాకే అర్థమైతలేదు. ఛీ బావా, నువ్వు ఇట్లా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు ఇన్ని చేసినా కూడా నాకు కోపం వస్తలేదు చూడు బావా. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అట్లా ఎట్లా చేయాలనిపించింది చెప్పు బావా. మల్లిక, నువ్వు అట్లా మాట్లాడకురా. నిన్ను మోసం చేయాలనైతే నేను చెయ్యలేదురా. నిన్ను నమ్మిన కాబట్టే కదా బావా. నువ్వేం చేసినా కానీ నాకు ఇంత కూడా కోపం వస్తలేదు. నువ్వు అమాయకునివి బావా, నీకేం తెలియదు. అదేదో వేసింది నిన్ను. బావా, అది నిన్నేదో ఏద్దామనే చూస్తుంది. మల్లిక, నువ్వేం బాధపడకురా. అది మన జోలికి రాకుండా నేను చేస్తా కదా. అవునా? ఎట్లా బావా, ఏం చేస్తావు? అది మల్లిక, మన పొలం ఉంది కదా, అది రాసిస్తే మన జోలికి రాకుండా ఉంటుందట. ఎవరికి తెలియకుండా ఆ పొలం దానికి అప్పచెప్పాలి. ఏంది బావా, పొలం ఇస్తావా? అవును మల్లిక, 10 ఎకరాలు ఆమె పేరు మీద రాసినాం అనుకో, మన జీవితం నుంచి వెళ్ళిపోతుందట. లేకుంటే ఇది అందరికి చెప్పి నా పరువు తీస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏంది బావా నువ్వు మాట్లాడేది? అది చూస్తే పెద్దది టెండర్ పెట్టినట్టుంది కదా. అదేమన్నా మామూలు పొలమా? హైవే పక్కన ఉన్నది అది. దానికి 10 కోట్లు వస్తాయట కదా. అవును మల్లిక, ఆ పొలం ఎంతో విలువైనది. కానీ నాకు ఇంకో ఛాన్స్ లేదు. ఆ 10 ఎకరాలు దానికి ఇచ్చేసి దాని పీడ వదిలించుకోవాలి. ఏంద్రా బాడ్కా నువ్వు అనేది? అదేవతో తిరిగిపోతూ ఉండకు, పొలం అంతా రాసిస్తావా? దొంగ బాడ్కావు. అది అమ్మా, మీరెందుకు లోపలికి వచ్చిరే? అరే ప్రసాద్గా, నీకేం రోగం పుట్టిందిరా? నాకేం తెలియదు అనుకుంటానవా? ఆరా దొంగ బాడ్కావు, నీకు ఒక్క పిల్లని సరిపోలేదారా? ఏవతి నుంచుకుంటానవరా? నీ బట్ల వాళ్ళు నా కడుపులో చెడబుట్టినావు కాదరా. అది ఆగే కాంతం, ఆగు, నువ్వు ఆవేశపడకు. నీకు తెలియదే రాజవ్వా, ఈ దొంగ బాడ్కో కొంపను ముంచుదామని చూసిండు. అరే దొంగ బాడ్కో, ఆ పొలం ఏమన్నా నీదనుకుంటానవారా? మీ అయ్య అంత కష్టపడి సంపాదించిండు, ఏదో నీదైనట్టు ఓ దానికి రాసిస్తా అని మాట ఇచ్చొచ్చిండట. అవురా ఓ మనదా కూడా, ఆ తిరుగుబోతు ముండకు ఎట్లిస్తా అనుకున్నావురా? నీకు సిగ్గు చేయమని ఉందా రా బాడ్కో? అది కాదే అమ్మా, నువ్వు కోపానికి రాకు, నేను జరిగింది చెప్తాగే. నల్లమ్మక కూడా దొంగ బాడ్కో, ఇంకా నాకే ఎదురు చెప్తాడు. ఆగురత్తమ్మా, కొట్టకండి ప్లీజ్ అత్తమ్మా, బావని కొట్టకు. ఆగే కాంతం, కొట్టే కాగు, నువ్వు ఇట్లా. ఏందే నువ్వు నన్ను
నన్ను కొడితే అదే ఆగే రాజవ్వ నువ్వు ఆగు. ఈ దొంగ బాడుకో ఏవతికో కడుపు చేసొచ్చి ఏం అరగనట్టు మంచిగా ఇంట్లో తిరుగుతాను. ఆగి ఇయ్యాల సంగతి చెప్తా. ఆరా ఓ బాడుకో, ఓ నల్లికుట్లడా, నాకేం చెప్దాం అనుకుంటానవరా? అమ్మ అమ్మ నేను ఎవరి దగ్గర ఉన్నవన్నీ కడుపు చేసినా అని చెప్తావరా నాతోటి? ఇజ్జత లేనోడా, నోట్ల నుంచి మాట వెళ్తలేదు. నన్ను క్షమించి అమ్మా. ఫు, దొంగ బాడుకో, నిన్నింకా క్షమించమంటానావారా? అయ్యో అయ్యో, నా కడుపులో చెడబుట్టినావు కాదురా. ఏది ఏది ఈ కత్తి ఏది? ఇయ్యాలాగు నిన్ను చంపుతా. ఆగే ఓ కాంతం, ఏడికి పోతానవే? జర ఓపిక పట్టు, గంట కోపం ఉండద్దు. అత్త, మా అత్త మీద వేసేటట్టే ఉన్నది. బావా బావా అటు పోదంపా. ప్రసాద్గా ఆవురా, ఇవాళ నీ మిరకాయ కొత్తా. ఏమో నాటకాలు ఎత్తాను, నా పొలమంతా తీసుకుంటా. అత్తమ్మ అత్తమ్మ, గా ఈల పిట పట్టుకొని ఎందుకు అత్తాను? గదింటి పట్టుకొని వచ్చినవే పొల్లా? అత్త అత్తమ్మ నాపే, నాకు భయం అవుతుంది. ఓ అత్త అత్తమ్మ అత్తంది, ఆపే నువ్వు. గిదెక్కడ ఆగుతుంది? డంపుకు డంపు ఉన్నది, ఇది ఆగబడితే ఆగుతాదే. అరే ప్రసాద్గా, ఈ ఈల పిట కడుపులో గుచ్చి లేపుతా నిన్ను. నువ్వు గిట్ల చేస్తావురా? నా ఇంటి పరువు తీయడానికి పుట్టినట్టే ఉన్నావురా. మల్లిక, అని బాత్రూమ్ లో పట్టుకపోయే, ఆగవచ్చిన పోయే. ఇదే రాజవ్వ, నన్నెందుకు పట్టుకుంటాను? ఇడుగు. ఆగే కాంతం, ఆగు, నీ బాధ్యత నాదే. ఓ బిచ్చిరిదానా, ఆ నలమొకపోయి తీసుకపోయి ఎటన్నా తీసుకపోయే. ఆన్నే చూస్తాండు కదా వీడు. ఓ మల్లిక, అటు తీసుకుపోయాన్ని. బావా అటు పోదాంపా బావా, అత్త మీద వేసేటట్టున్నది. చెయ్యని మల్లిక, చెయ్యని. ఇది నాకు కావాల్సిందే. నిన్ను మోసం చేసినందుకు నాకు తగిన శాస్తే ఇస్తుంది మా అమ్మ. ఇంకా ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతున్నావు రాడా? నీ అక్క నేనే చంపుతా, ఇది కాడు. బిచ్చిరిదానా, అని తీసుకపో. ఏం మాడలేదు బావా, అత్తమ్మ అత్తంది, అటు పోదాంపా. రాని మల్లిక. వాడు తీసుకుపోయా అంటే నువ్వు గాయ చేస్తానవేందే? ఓ మల్లిక, అత్తలేడే అత్త. ఓ బావా నా మాట విను, పా బావా. ఇడువే రాజవ్వ నువ్వు, ఇడువు. అబ్బా అబ్బా, బండలు ఇడిపించుకునేదే. ఓ మల్లిక, ఆ నటరు తీసుకపో. ఆగురు అత్తమ్మ, ఆగురి ప్లీజ్, నీకు దండం పెడతా. బావ నేను చేయకు. నువ్వు అడ్డులేవే మల్లిక, లే నువ్వు. ఇయ్యాల నీ చంపుతా. ఆని చంపి నీకు మంచి మొగనిచ్చి పెళ్లి చేస్తనే, నువ్వు లే. అద్దా దాయ కాంతం, ఆవేశపడకు. అబ్బా నువ్వు ఇటే రాయ కాంతం. ఇరువే రాజవ్వ, ఇరువే. నేను ఇడవనే. ఆగే కాంతం, నేను ఇడితేవని చెప్తావని. ఆగాగు. రాజవ్వ నీకేనే చెప్పేది, నన్ను ఇడతావా ఇడవా? నేను ఇడవనే కాంతం, నా పానం పైన ఇడవ. మల్లిక, ఆయన బయటకు తీసుకుపోయే. దా బావా దా, బయటకు పోదందా. బయటకు పోదామని అత్తగా అన్నాడు. గొర్రె గొర్రె ఇగ్గుకపో, దొంగ పాడుకాను చూస్తాండి. ఇంకా ప్లీజ్ బావా, బయటకు పోదందా. ఎడి తీసుకుపోతానవే మల్లిక, ఆగురా ఆగు, సంపుతా. అరే ప్రసాద్గా, నువ్వు వేడికి పోయినా నిన్ను వదిలిపెట్టా. తీసుకుపోవే తీసుకుపోవే, మన ఇంటికాడికి తీసుకుపో. సరేనే అత్త, మీ ఇంటికే తీసుకుపోతా. దా బావా దా. ఇడిచిపెట్టే రాజవ్వ, అడు పోతాను ఇడిచిపెట్టే. అరే ప్రసాద్గా, నువ్వు వేడికి పోతే ఆడకత్తి చంపుతారా? ఇయ్యాల నేను ఇడిచిపెట్టేదే లేదు. దా బావా, చెప్పిన దా, ఇంటికి ఇండే ఉండి చూస్తాను. పోదందా. పోరే పోరే మల్లిక, అమ్మయ్య పేరు పట్టు. కాంతో నువ్వు ఆగే, ఆ ఈల బిడ్డియే. ఏంది రాజవ్వ, నన్ను ఎందుకు ఆగబెట్టినవే? అదే రాజే కాంతం, నీకు గంటగాన కోపం ఎందుకు వస్తుంది? అసలు ఇది తప్పు చేసిండో చేయలేదో. నువ్వేమో అని చంపుతా కోతా అని పోతాను. ఆగు ఆగు, అసలు నేను జరిగిందేందో తెలుసుకుంటేనే జర నువ్వు ఓపిక పట్టు. ఇంకేం తెలుసుకుంటావే? ఆ నోటితో ఆడే చెప్పే తప్పు చేసిందని. అదేదో మాయ మాటలు చెప్పుంటే ఈ బిత్తులోనికి ఏం తెలియదు. ఆగు నువ్వు. లేదే రాజవ్వ, ఆయన వాడకం చూస్తుంటే దాంతో వండి ఈడే కడుపు చేసినట్టున్నాడు దానికి. మళ్ళా గదే మాట్లాడుతుందేమరా? ఆగే, నేను అది ఏం జరిగిందో తెలుసుకుంటేనే అంటే నువ్వు నాకు ఒక 2 రోజులు టైం ఇయ్య కాంతం. ఇట్టేం చెప్తావే? ప్రసాదం తప్పేది లేదని నిరూపిస్తావా? గియాన్ని కాదు కానీ నా మాట మీద నమ్మకం ఉంచి నాకు 2 రోజులు టైం ఇయ్య కాంతం. సరేనే రాజవ్వ, 2 రోజులు టైం ఇస్తానే. నువ్వేం చేసుకుంటావో చేసుకో. 2 రోజుల తర్వాత ఆడెక్కడ దాక్కున్నా సరే అన్ని ఎతికి కోత్తా అన్ని. లేకుంటే ఆడు నాకు మనశ్శాంతే లేకుండా చేస్తాడు. దొంగ వాడుకో. సరేనా కాంతం, 2 రోజుల తర్వాత నువ్వు ఏమన్నా చేసుకోవే అని అర్థమైందా? నువ్వు అంటానావు కాబట్టి 2 రోజులు ఆశిస్తాను దానికి.
మాజాలు పట్టు కొనుపాము పినుపామాట. నువ్వు 2 రోజులు అయితే ఆగు. అది ఏం జరిగిందో నేను మొత్తం బయటికి తీస్తావు. అయినా నీకు బుద్ధి లేదా కాంతం? నేను ఆడు ఇంటికి రాకముందు ఏం చెప్పినా నీకు? నిమ్మలంగా అన్ని కనిపెట్టుకుంటుంది. ఏం జరిగిందో తెలుసుకొని మెల్లగా పరిష్కారం చేద్దామని నేను అనుకుంటే నా పిల్లనంతా జరగొచ్చినవే. ఏందో ఏమో. సరే, ఇక అయిందేదో అయిపోయింది కానీ నువ్వు కొంచెం నిమ్మలంగా ఉండు. నిమ్మలంగా ఉండి ఏం జరిగిందో తెలుసుకుందాం ఆగు. ఎక్కడ నిమ్మలమే? నాకు నిమ్మలం లేకుండా చేసిండు ఈ దొంగ బాడుకవు. ఏం చెప్తావా మరి? చంపుతావా అని? చంపుపో. చంపి ఆ ఆర్తలల్లా పేపర్లల్లా కొడుకుని చంపిన ఉత్తమ తల్లి అని ఎంచుకుంటావే. ఇంకా అదే కాక ఇంకా మల్లికకి ఇంకో మొగని చేస్తుందట. సిగ్గుండాలి నీకు కొంచెం అన్న. ఆవేశంలా గింతనన్నా ఏం చెప్తున్నావు అన్న స్టోరీ ఉంటుంది అన్న నీకు. ఏం చేయమంటావే నన్ను? ఆడు చేసిన పనికి నాకు కోపం ఆపుకోలేకపోతానా. గింతగానో కోపం ఉండద్దు మనిషికి. సరేనే రాజవ్వ, నేను కోపం తగ్గించి ఉంటా గాని మరి ఇప్పుడు ఏం చేద్దామే? మొగన్ని చంపింది ఉంచుకున్నంతో ఉంటుంది. ఇక ఇప్పుడేమో మన ప్రసాద్ గాని వచ్చింది. అదేదో ఏ పాటో పెద్ద ఇకమాతోటే ప్రసాద్ గాని ఇంట్లోకి లాగిందే. ఆ ఇకమాత ఏదో మనం గది పెట్టినవే అనుకో, మన ప్రసాద్ గాని మనం కాపాడుకోవచ్చే. అవునే రాజవ్వ, నేను ఆవేశంలో ఆని మీద కోప్పడ్డా గాని అది ఏదో చేసినట్టున్నది నా కొడుకును. మరి ఏమో ఆవేశపడి సంపుతా పొడుతా కొత్త అనుకుంటా తిరుగుతాను. తలకాయ లేదే నీ సైతే ఇంత కూడా. ఏమోనే, ఆడు ఏమో కడపన్న వల్ల నాకు ఆవేశం ఆగలే. గదే గదే ఇక కన్న తల్లి అన్నాక మా ఆవేశపడుతుంది. ఇక ప్రేమ ఉంటుంది, ఆవేశం ఉంటుంది. ఇక అట్లా చేయద్దు. సరే మరి నేను ఇంటికి పోతాను. ఆ ప్రసాద్ గారు ఇంటికనే ఉంటాడు. నేను అన్ని తెలుసుకుంటావు. జర్ర ఓపిక పట్టును. పోతావానే? నేను రత్తపాయే. నువ్వు వస్తావా? నువ్వు వచ్చేం చేస్తావే? మరి ఆడికి వస్తే నువ్వు ఏం చేయవు కదా. ఏ అట్లేం చెయ్యనే. ఇంతకుముందంటే ఆవేశంలో ఉండే, ఇప్పుడు అట్లా లేను. నా కొడుకు ఏం తప్పు లేదు. ఆ దొంగ సచ్చింది ఏదో చేసినట్టున్నది గాని. ఇప్పుడు దారిలోకి వచ్చినావు కాదే. ఇప్పుడు అర్థమైందా నీకు? అవునే, ఆలోచిస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ వేసి నా కొడుకు నీళ్ళకి లాగినట్టున్నది. అవే ఎట్లనైనా వేసి నా కొడుకును కాపాడుకోవాలి నేను. సరే సరే పా, ఏడవకు పోదాం పా.